బంగ్లాదేశ్ బార్డర్లో రోజు రోజుకి భారతదేశం నుంచి చొరబాటుదారులు ఇక్కడి నుండి బయటకు వెళ్ళడానికి లక్షలాది మంది అక్కడ గుమిగూడుతున్నారు. భద్రతా దళాలు ఒక్కొక్కరిని వాళ్ళని చెక్ చేస్తూ వాళ్ళ బయోమెట్రిక్ తీసుకుంటూ వాళ్ళని బంగ్లాదేశ్లోకి పంపిస్తున్నారు. బయోమెట్రిక్ ఎందుకు తీసుకుంటున్నారంటే నెక్స్ట్ వేరే ఏదైనా మార్గం ద్వారా వారు భారత్లోకి చొరబడితే వాళ్ళ బయోమెట్రిక్తో వాళ్ళని గుర్తించవచ్చు, మళ్ళీ వాళ్ళని డిపోర్ట్ చేయొచ్చు అని. అక్కడ ఉన్న ఒక అబ్బాయిని న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే నాకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది అని చెప్పారు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఇంకెవరు ఇస్తారు? వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఇస్తారు. నేపాల్ని ఆనుకోనున్న యూపీ బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య, అంటే ఆ ప్రదేశాల్లో వచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపుగా అక్కడ ముస్లిం జనాభా 50% చేరుకుంది. అలాగే బంగ్లాదేశ్ బార్డర్ ద్వారా వచ్చిన చొరబాటుదారుల సంఖ్యను కలుపుకుంటే అస్సాంలో చాలా ప్రాంతాల్లో 30 నుంచి 35% దాకా ముస్లిం జనాభా పెరిగిపోయింది. పాకిస్తాన్ బార్డర్లో ఉన్న రాజస్థాన్ గ్రామాల్లో జనాభా కూడా దాదాపుగా 30% చేరుకుంది ముస్లిం. మరి ముంబైలోనైతే 2051 నాటికి ఇది ఇలాగే కొనసాగితే హిందూ జనాభా అక్కడ మైనారిటీ అయిపోతుంది. మరి ఇదంతా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 1946లో మనకి ఒకటి ఫారినర్స్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఎవరైనా కానీ ఫారినర్స్ భారత్లోకి చొరబడితే వాళ్ళు మేము చొరబాటుదారులం కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. కానీ అస్సాంలోకి బంగ్లాదేశీయులు చాలా ఎక్కువగా వస్తున్నారు అని తెలిసిన తర్వాత ద గ్రేట్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు 1983లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఐఎండిటి చట్టం. ఈ ఐఎండిటి చట్టం అంటే ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్. దీన్ని ఒక్క అస్సాంలో మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరి మీదనైతే డౌట్ వచ్చి ఇతను చొరబాటుదారుడు అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే, లేదా పోలీసులు ఒక చొరబాటుదారుని పట్టుకుంటే అతను చొరబాటుదారుడు అని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులది, లేదైతే ఎవరైతే ఆయన మీద కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తిది అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని నేను పట్టుకొని ఇతను బంగ్లాదేశీ చొరబాటుదారుడు అని నేను ప్రభుత్వానికి ఒక కంప్లైంట్ ఇస్తే ఇతను చొరబాటుదారుడే అని నిరూపించాల్సిన బాధ్యత నాది. అది కూడా ఏంటంటే దానికి చాలా కండిషన్స్ పెట్టారు. ఏంటంటే అతను నివసిస్తున్న ప్రాంతంలో 3 కిలోమీటర్ల పరిధిలోనే నేను కూడా నివసించాలి. తర్వాత దానికి నేను ఎప్పుడైతే అతని మీద కంప్లైంట్ చేశానో కంప్లైంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫీజులన్నీ నేను బేర్ చేసుకోవాలి. ఒక భారత పౌరునిగా నా భారతదేశానికి ఇలాంటి ఆపద వస్తుంది అని నేను కంప్లైంట్ చేసినప్పుడు ఇతను చొరబాటుదారుడు అని నిరూపించాల్సిన బాధ్యత నాదే. అలాగే దానికి సంబంధించిన ఆ ఫీజులన్నీ కట్టుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. సర్బానంద్ సోనోవాల్ 2000 సంవత్సరంలో ఒక రిట్ పిటిషన్ వేశాడు, 131/2000. ఇది సర్బానంద్ సోనోవాల్ వర్సెస్ ఇండియన్ యూనియన్. ఈ కేసు 2005లో జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏం చేసిందంటే ఇందిరాగాంధీ ఏదైతే 1983లో ఒక చట్టం చేసిందో ఐఎండిటి చట్టాన్ని, ఆ చట్టాన్ని తీసేసేసి ఒక్క అస్సాంకి ఎందుకు ఇచ్చారు, ఇది చొరబాటుదారుల్ని ప్రోత్సహించడానికే అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ చట్టం ద్వారా చొరబాటుదారులు పెరిగిపోతారు, వాళ్ళకి విపరీతమైన అధికారాలు వస్తాయి చొరబాటుదారులకు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి ఈ చట్టాన్ని తీసేసింది. అప్పుడు సర్బానంద్ సోనోవాల్
అస్సాము మొదటి బీజేపీ ముఖ్యమంత్రి. ఈ యొక్క ఐఎండిటి చట్టం ద్వారా మనకి చొరబాటుదారులు విపరీతంగా పెరిగిపోయారు. అమిత్ షా మరియు ప్రధాని మోడీ కలిపి మిషన్ డెమోగ్రఫీ అని ఒక మిషన్ని స్టార్ట్ చేసి ఎవరైతే బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి బంగ్లాదేశ్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1983లో ఇందిరాగాంధీ చేసిన ఐఎండిటి ఒకే ఒక్క చట్టం కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా 50% అయ్యేలాగా, అలాగే కొన్ని ప్రాంతాల్లో 40% అయ్యేలాగా, కొన్ని ప్రాంతాల్లో 35% అయ్యేలాగా ప్రేరేపించింది. అక్కడ ముస్లిం జనాభా పెరగడం అనేది ఇక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిమ్స్ యొక్క జనాభా పెరిగినందువల్ల పెరగలేదు, చొరబాటుదారుల వల్ల పెరిగింది. దయచేసి గమనించండి. ఇప్పుడు అలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళందరినీ ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని తిరిగి బంగ్లాదేశ్ పంపించే బాధ్యతను ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంది. దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అవుతోంది. ఇది కేవలం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల యొక్క చేతగానితనం, వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాలు. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.